మహేశ్వర్ రెడ్డి గారు, మీరు కూడా సుదీర్ఘకాలం రాజకీయాలు చూసిన వ్యక్తి, చేసిన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి నేను. అదేంటంటే బీహార్ ఎన్నికల ఫలితాలు మీరు కూడా చూసే ఉంటుంటారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా కూడా అక్కడ ఎన్డీఏ దాదాపుగా 202 సీట్లు సాధించిన నేపథ్యంలో మోడీ బలంగా ఉన్నారు, బలమైన వ్యక్తిగా ఎదిగారంటూ చర్చ నడుస్తూ ఉంది. ప్రతిపక్షాలు పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితులను మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ విస్తరణ, వరుస ఎన్నికల్లో బీజేపీ విజయము, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ తరహా గెలుపు, లోక్సభ ఎన్నికల్లో కొంచెం తడబాటు గురైనా కూడా వెంటనే పుంజుకున్న బీజేపీ ఎన్డీఏతో కలిసిన పార్టీలదే రాష్ట్రాల్లో బలంగా ఉన్న పరిస్థితి. దేశంలో బీజేపీకి తిరుగులేదా? ఇంకోటి ఏంటంటే ఇక బెంగాల్, తమిళనాడుపై మోడీ ఫోకస్, నెక్స్ట్ ఎన్నిక ఏదైనా మోడీ వన్ మ్యాన్ షో అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉత్తర హిందుస్థానంలో ఉన్నాయి. అవి ప్రత్యేక పరిస్థితులు. ఉత్తర హిందుస్థానం, దక్షిణ హిందుస్థానం. అక్కడ బీహార్లో ఏం రానంటే ముందు నితీష్ కుమార్ మూడు కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందులో ఆయనకు ఒక చెడ్డ పేరు కూడా ఉంది, ఫాల్తురామ్ అని. ఎందుకు అని అంటే గ్రూపులు మార్చి ముఖ్యమంత్రి అవుతా వచ్చినాడు అధికారం కోసం. అందువల్ల ఆయన మీద అసంతృప్తి ఉంటుంది. ఆయనతో వెళ్తే గనక రాదని ఒక రాజకీయ అంచనాలు. ఎందుకంటే నాకు బీహార్ రాజకీయాలతో అంత సంబంధం లేదు కదా. రాజకీయ అంచనాలు పత్రికల్లో వచ్చినట్టేమో ఇతర వార్తలను బట్టి అంచనాలు. ఆ అంచనాలను తలదన్నేటట్టు ఈ దినం రిజల్ట్స్ వచ్చినా ఏమి నితీష్ కుమార్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. నితీష్ కుమార్ వల్లనే బీహార్లో ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని. అందుకే ముఖ్యమంత్రిని ముందు ఇస్తారో లేదా అని అందరూ ఆలోచన చేస్తాను. ముఖ్యమంత్రి పదవి ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఎన్నుకుంటారా లేదా అని. కానీ తుదకు ఎన్డీఏ కూటమికి నాయకుడిగా రేపు ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక కొంచెము నితీష్ కుమార్కు వల్ల జరిగింది అని విజయం. అది ఎన్డీఏ కూటమికి అంతా వస్తుంది కదా, ఆపాదిస్తుంది కదా. ముందైతే వెనక నితీష్ కుమార్ మీద అసంతృప్తి ఉంది. 3 మార్లు చీఫ్ మినిస్టర్ అయినారు. ఈయన మార్పిడి చేస్తూ గ్రూపులు మార్పిడి చేస్తూ అధికారం నిలుపుకున్నారు అని చెడ్డ పేరు ఉంది అంటున్నారు. కానీ అది పటాపంచలయ్యి ఆయన ఎన్నిక అవ్వడం జరిగింది. ఎందుకనంటే బేసిక్గా బీహార్లో శాంతి భద్రతలు నెలకొల్పినారు, కొంచెం అభివృద్ధి కూడా బాట పట్టించినారు. కాబట్టి అది ప్రజలు హర్షించుతున్నారు. ఇంతకు మునుపు కొంచెం రాజ్యంలో అల్లకొల్ల పరిస్థితి ఉండేది, హింస జరుగుతుండేది. పనులు కూడా లేక బీహార్ నుంచి ఎక్కువ మంది ఇక్కడల్లా వచ్చి పనులు చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అంతా హైదరాబాద్లో చాలా చోట్ల చూసాం కదా. లేబర్ వర్క్ ఎక్కడి నుంచి వచ్చినారంటే బీహార్ నుంచి. అక్కడేం పనులు ఉండవా అని అంటే తక్కువసారి పనులు. ఇక్కడైతే ఏదో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఇంటికి పంపించవచ్చు అని వచ్చినామని చెప్తాంటారు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి బీహార్లో వాళ్ళు రావటం కూడా తగ్గిపోయింది. చాలామంది వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బీహార్లో ఆ తీర్పు వచ్చింది. కానీ బీహార్ అన్న స్టేట్ పేరు వినగానే ముందుగా ఏంటంటే లేబర్ వర్క్లు ఎక్కువ అన్నట్టు కూడా ఆ థీమ్ ఎందుకు వచ్చింది, దాన్ని పడగొడతామన్నట్టు కూడా తేజస్వి యాదవ్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తేజస్వి యాదవ్ అయినా కూడా ప్రతిపక్షాన్ని ఎందుకు నమ్మలేదు ప్రజలు? అక్కడ ఈ ఉద్యోగాలంటే ఉద్యోగాల గురించి ఎవరు ఆలోచన చేయరు కదా, కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తారు. ఉద్యోగాలు ఇంటికి ఒకటి ఉద్యోగం అని అంటే కనుక ఎవరికో ఒకరికి. కానీ ఈడ కుటుంబానికి మేలు జరిగే కార్యక్రమాలు అంటే అది అందరికీ కుటుంబానికి వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి బీహార్లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పనులు లేక ఇక్కడికి వస్తా అన్నారు. ఇప్పుడు అక్కడికే ఫోన్ మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో రేపు మాపో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అనగా నితీష్ కుమార్ గారు ఏం చేశారంటే అకౌంట్ల ఖాతాలు 10,000 జమ చేసేస్తున్నారు. అవును, సీఎం బెహెంజీ పథకం అని 10,000 ఇచ్చారు. అది ఒక మాస్టర్ స్ట్రాటజీ అనుకోవచ్చు. అది మాస్టర్ స్ట్రాటజీ కాదు, ఒకటే కాదు, గతంది కూడా చూస్తారు కదా, గత చరిత్ర కూడా చూస్తారు కదా. ఇవన్నీ శాంతి భద్రతలు కొంచెం నెలకొనడం వాళ్ళకు ప్రజలకు ఒక సంతోషకరమైన వార్త. అంతకుముందు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, హింసాత్మక సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. దాన్ని హర్షించలేరు.
హర్షించలేక ఈ తీర్పు వచ్చింది. కానీ మహారాష్ట్ర స్టైల్లో బీహార్లో ఎందుకు అధికార మార్పిడి ఎందుకు జరుగుతలేదంటారు? అంటే నితీష్ కుమార్ కాకుండా ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అక్కడ సీఎం క్యాండిడేట్గా ఉంటే ఎట్లా ఉంటుంది? అదే కదా ఇది, ఈ ఎన్నిక జరగడము ఎన్డీఏ కూటమికి ఆ, ఫలితం రావడము అనుకూలంగా, అది నితీష్ కుమార్ వల్ల జరిగింది అనేది వచ్చింది తుదకు. Okay. ఎన్నికలు అయిపోయినాక, ఓకే. ఎన్నికలకు ముందు ఆయన లైబిలిటీ అనుకున్నారు, ఆ, ఎన్నికలైన తర్వాత ఆయన అసెట్ అయినాడు. ఆ. అసెట్ అయ్యేతలకి నితీష్ కుమార్కే పట్టం కట్టినారు అంట. అంటే అక్కడ బీజేపీకి 89 సీట్లు వచ్చాయి, జేడీయూకి 85 సీట్లు వచ్చాయి. కానీ అక్కడ సెంటిమెంట్ని మనం టచ్ చేయొద్దు అన్న కాన్సెప్ట్లోనే బీజేపీ ఉందంటారా? లోకల్ సెంటిమెంట్. లోకల్ సెంటిమెంట్ కాకుండానే ఆయన అసెట్ అయినాడు. ఎలక్షన్స్లో నితీష్ కుమార్ వల్లనే బీహార్లో అధికారం వచ్చింది ఎన్డీఏ కూటమికి అని. అందుకని తక్కువ సీట్లు ఉన్నా కానీ ఆయనకే ఇచ్చినారు. అలా ఒకవేళ అలా చేయకపోయినా కూడా నితీష్ కుమార్ 85 సీట్లతో కాంగ్రెస్లోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారేమో. 85 సీట్లతో ఆయన పోయినా కానీ ఫలితం రాదు కదా. ఆ, ఇప్పుడు 85 సీట్లు కాంగ్రెస్ సీట్లు, ఆర్జేడీ మళ్ళీ పక్కకు పోతారు కదా. అదే ఆర్జేడీ కాంగ్రెస్. ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి వస్తారనేది ఎక్కడుంది నమ్మకం? ఆర్జేడీకి నితీష్ కుమార్కే కదా ఇప్పుడు అక్కడ ఉండేది, రాజకీయ యుద్ధం అంతా జరుగుతుండేది. కాబట్టి ఆర్జేడీ వాళ్ళు పక్కకు పోతే నితీష్ కుమార్ కాంగ్రెస్ని కలుపుకున్నా ఏం ఉపయోగం లేదు కదా. ఓకే. ఇవ్వకపోయినా నేను అనేది ఏది, ముఖ్యమంత్రి పీఠం ఇవ్వకపోయినా, ఒకవేళ ఆయన పార్టీ మార్చి ముఖ్యమంత్రి పదవిలో నిలవాలనుకున్నా కానీ అక్కడ లేదు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తన ఓట్ చోరీ అనే ఆయుధం తీసుకొచ్చినా, ప్రజల్లో తీసుకెళ్ళినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదంటారా? ఓటు చోరీ అనేది అది ఒక సమస్య. అదేది ఓట్ల నమోదు కార్యక్రమంలో మోసాలు చేశారు. అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది కదా, కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి కింద యంత్రాంగం పనిచేయాలి కదా. పనిచేసేటప్పుడు ఎంత ఎన్నికల కమిషన్ పరిధిలో వాళ్ళు ఓటర్ల నమోదు కార్యక్రమం చేసినా కానీ తుదకు ప్రభుత్వ ప్రమేయం అనేది కొంచెం ఉంటుంది అక్కడక్కడ అని. కొంత ఓట్లు సరిగా నమోదు చేయలేదు అనేది అది చేపట్టింది. అది అంతా వైడ్గా ప్రజల్లోకి ఆకర్షించబడదు కదా. అంటే ఈవీఎం డేటా చోరీ అన్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. అది అదంతా కూడా పట్టించుకోలేదు అనుకోవచ్చు, అంతేనా? ఈవీఎంలు ట్యాంపర్ చేసేదానికి అవకాశం లేదులే. కానీ బీజేపీ ప్రతి ఒక్క ఎన్నికలు ఎందుకు గెలుస్తుంది అనేది కూడా ఒక చర్చ. అది వేరు సమస్య, గెలిచేది వేరు సమస్య. అంతకుముందు కూడా కాంగ్రెస్ గెలుస్తున్నారు కదా, 40 ఏళ్ళు 50 ఏళ్ళు పరిపాలన చేసినారు కదా, కాంగ్రెస్ చేసినారు కదా. ఈవీఎంలు ట్యాంపర్ చేసేదానికి అవకాశం లేదు. ఎందుకనంటే 3 దశల్లో మిషన్ పోలింగ్ స్టేషన్ పోతుంది. ఒక దశలో ఏముంది, మన దగ్గర అయితే ఆంధ్రప్రదేశ్లో డిఆర్ఓ అంటారు, అక్కడ వివిధ డెసిగ్నేషన్లో ఉండొచ్చు రెవెన్యూ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీస్ని పిలిపిస్తారు. పిలిచి వాళ్ళనే కొన్ని మెషిన్లు తీసుకురమ్మంటారు. తీసుకురమ్మని మాక్ పోలింగ్ చేస్తారు. అప్పుడు మెషిన్లు సరిపోతే నియోజకవర్గాలకు పంపిస్తారు. ఇన్ని అవసరమవుతాయో అన్ని ఈవీఎంలు పంపిస్తారు. నియోజకవర్గంలో కూడా మళ్ళా అక్కడికి వచ్చేసరికి నియోజకవర్గంలో ఎవరో ఒకరు నిలబడిన అభ్యర్థులు ఉంటారు కదా, అభ్యర్థులకు జనరల్ ఏజెంట్ ఉంటాడు. జనరల్ ఏజెంట్ని పిలిపించి అక్కడ కూడా మాక్ పోలింగ్ చేస్తారు. మాక్ పోలింగ్ చేసి 10 మిషన్లో 20 మిషన్లో మాక్ పోలింగ్ చేసి సరి చూసుకున్న తర్వాత అప్పుడు పోలింగ్ బూతులకు పంపిస్తారు ఈవీఎం మిషన్స్. పోలింగ్ బూతులు పంపించినప్పుడు పోలింగ్ బూత్లో అభ్యర్థులకు ఏజెంట్లు ఉంటారు. వాళ్ళ ముందర ఆ పోలింగ్ బూత్ వచ్చిన ఈవీఎంలను మాక్ పోలింగ్ చేస్తారు. మాక్ పోలింగ్ చేసి సీల్ చేసి పెట్టేస్తారు. ఇంకా మళ్ళీ జరిగేదానికి ఏం అవకాశం లేదు కదా, ఎవరు పోయి బట్టలు నొక్కితే అవి ఓట్లు నమోదు అవుతుంటాయి. కాబట్టి అది తెలిసో తెలియక ఎట్ట మాట్లాడుతున్నారు, ఈవీఎంలు ట్యాంపర్ చేసేదానికి లేదు.